హైదరాబాద్లో 2 వీలర్ నడుపుతారా మీరు, లేదా 4 వీలర్ నడుపుతారా? అయితే ఖచ్చితంగా నేను చెప్పేది జాగ్రత్తగా వినాల్సిందే. ఇక నుంచి మీరు ఎక్కడైనా సరే హార్న్ కొట్టే పని అయితే డెఫినెట్గా మీరు ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఒక ఎత్తు. హైదరాబాద్లో ఇక నుంచి వాహనాలు నడిపేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే పోలీసులు భారీగా చలానాలు వేసి వసూలు చేసేటువంటి ప్రమాదం ఉంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటే, హైదరాబాద్లో చాలా చోట్ల పొల్యూషన్ పెరిగిపోయింది. అటు వాయు కాలుష్యం, ఇప్పుడు శబ్ద కాలుష్యం కూడా తోడైందండి. శబ్ద కాలుష్యం కారణంగా అనేక రకాల ఇబ్బందులు మానవాళికి కలుగుతుంది. అందుకే ఉండాల్సినటువంటి శబ్ద కాలుష్యం కంటే కూడా కొన్ని ప్రాంతాల్లో పెరిగిపోయింది. అది కూడా ఏ ఏ ప్రాంతాల్లో పెరిగిందంటే, సిగ్నల్స్, కోడళ్లలో ఉండేటువంటి సిగ్నల్స్ ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ శబ్ద కాలుష్యం పెరిగింది. దానికి కారణం ఏంటి? ఒకవేళ రెడ్ సిగ్నల్ పడితే హార్న్ కొట్టేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అనేది పోలీసులు అబ్జర్వ్ చేశారు. తర్వాత గ్రీన్ సిగ్నల్ పడగానే వెంటనే మూవ్ కాకపోతే వెనక హార్న్ కొట్టేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దీంతో నంబర్ ఆఫ్ పర్సన్స్ వెనకుండేటువంటి వాళ్ళు, వాహనాలు వెనకుండేటువంటి వాళ్ళు హార్న్స్ మోగిస్తూ ఉన్నారు. దీంతో శబ్ద కాలుష్యం ఎక్కువైపోయింది. ఇది ఒక హైదరాబాద్ సిటీలోనే ఉన్నటువంటి ప్రాబ్లం అంటే కాదు, భారతదేశంలో ఉండేటువంటి మెగా సిటీస్ అన్నింటిలో ఉండేటువంటి సమస్యే. దీనికి ముంబై పోలీసులు పరిష్కారం కనుగొన్నారు. ఆ పరిష్కారాన్ని చూసిన తర్వాత హైదరాబాద్ పోలీసులు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ముంబైలో ఉండేటువంటి ఫార్ములాని హైదరాబాద్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తొలి దశలో ఉంది. ఎవరైనా సరే హార్న్ కనుక మోగిస్తే వాళ్ళకి భారీగా జరిమానా విధించేటువంటి ప్రక్రియ. అది ఎలా చేస్తున్నారు అనేది నేను మీకు వివరించి చెప్తాను. ఆల్రెడీ ఇది సోషల్ మీడియా అన్నింటిలో స్ప్రెడ్ అవుతుంది. బెంగళూరులో కూడా ఇలాంటి సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో కూడా అలాంటిది అమలు చేస్తే కనుక ఖచ్చితంగా వాయు కాలుష్యాన్ని తగ్గించుకోలేకపోయినప్పటికీ శబ్ద కాలుష్యాన్ని అయితే తగ్గించుకోవచ్చు. వాయు కాలుష్యాన్ని తగ్గించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ హైదరాబాద్లో ఢిల్లీ తరహాలో కొన్ని ప్రాంతాల్లో డేంజర్ లెవెల్కి వాయు కాలుష్యం వెళ్ళిపోయింది. దాంట్లో సనత్ నగర్ ఉంది, ఎస్ఆర్ నగర్ ఉంది, అమీర్పేట ఉంది, జూబ్లీ హిల్స్ ఉంది. ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. పరిశ్రమలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో డేంజర్ లెవెల్కి కాలుష్యం వెళ్ళిపోయింది. దీని కారణంగా శ్వాసకోశ వ్యాధులు రావడం, ఇతర రకరకాల డిసీజ్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీలో అసలు ఉండేటువంటి పరిస్థితి లేదు. సంవత్సరానికి 180 రోజులు నివాస యోగ్యం కానటువంటి రోజుల కింద నిర్ధారించారు ఢిల్లీలో. అదే జాబితాలో ఇప్పుడు హైదరాబాద్ కూడా రాబోతుంది. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు జాగ్రత్త చర్యగా సిటీని ఫ్యూచర్ సిటీ కిందకి తీసుకెళ్ళిపోతున్నారు. అవుట్కట్స్కి సిటీని తీసుకెళ్ళిపోతున్నారు, ఎక్స్పాండ్ చేస్తున్నారు ఈ పొల్యూషన్ తట్టుకోలేక. అందుకే ఆయన మొత్తం తెలంగాణని 3 భాగాలుగా ప్యూర్ రూర్ అని చెప్పి 3 భాగాలుగా చేశారు. అంటే రింగ్ రోడ్డుకి లోపల ఉండేటువంటిది ఒక భాగం, రింగ్ రోడ్ నుంచి త్రిపులార్కి మధ్యలో ఉండేటువంటి ఇంకొక భాగం, త్రిపులార్కి అవతల ఉండేది మరొక భాగం. ఇలా 3 భాగాలుగా విభజించి రాబోయేటువంటి రోజుల్లో 2047 దిశగా తెలంగాణను తీసుకెళ్ళడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే గ్లోబల్ సమ్మిట్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి తక్షణ పరిష్కారం కావాలంటే కనుక ముంబై తరహా ఫార్ములా హైదరాబాద్లో ఇంప్లిమెంట్ చేయాలి అనేది పోలీసులు నిర్ణయానికి వచ్చేసారు. ఏంటది అని అంటే, నేను ఆల్రెడీ న్యూస్ వచ్చేసింది బయటకు. అది ఏంటంటే, ఇది హైదరాబాద్ రోడ్లపైన ప్రయాణం అంటే వాహనదారుల సహనానికి పెద్ద పరీక్ష. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఎరుపు లైట్ పడగానే వెనుక నుంచి ఆగకుండా వినిపించే హారన్ల మూత నగరవాసులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ ధోరణి కేవలం చిరాకు కలిగించడమే కాకుండా నగరాన్ని తీవ్రమైన శబ్ద కాలుష్యంలోకి నెట్టివేస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ముంబై, బెంగళూరు నగరాల్లో విజయవంతమైనటువంటి హాంక్ మోర్ వెయిట్ మోర్ అంటే ఎక్కువ హార్న్ కొడితే ఎక్కువసేపు ఆగాలి విధానాన్ని హైదరాబాద్లోనూ అమలు చేయాలనే డిమాండ్ పెరుగుతుంది. ఏంటిది అని అంటే,
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం నివాస ప్రాంతాల్లో పగటిపూట శబ్ద తీవ్రత 55 డెసిబుల్స్ మించకూడదు. కానీ హైదరాబాద్లోని గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ప్యారడైజ్ వంటి రద్దీ కూడళ్లలో ఇది ఏకంగా 110 డెసిబుల్స్ని దాటుతుంది. అంటే సగానికి మించి శబ్ద కాలుష్యం ఉంది, రెట్టింపు ఉంది. ఉండాల్సిన దానికంటే 55కి మించకూడదు, కానీ 110 డెసిబుల్స్ ఉంది. ఇది దీర్ఘకాలంలో వినికిడి లోపం, ఒత్తిడి, రక్తపోటు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో అత్యధిక శబ్ద కాలుష్యం ఉన్న టాప్ 5 నగరాల్లో హైదరాబాద్ ఒకటి కావడం ఆందోళన కలిగించే అంశం. అది టాప్ 5లో ఉన్నాం మనం శబ్ద కాలుష్యంలో. ముంబై ఫార్ములా ఇది. ఈ సమస్యను అధిగమించేందుకు ముంబై ట్రాఫిక్ పోలీసులు 2020లో ఒక వినూత్న టెక్నాలజీని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ప్రత్యేక సౌండ్ సెన్సార్లను ఏర్పాటు చేస్తారు. రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఎవరైనా అనవసరంగా హారన్ మోగిస్తే శబ్ద తీవ్రత ఆధారంగా రెడ్ సిగ్నల్ సమయం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అది టిట్ ఫర్ టాట్ లాగా, వజ్రాన్ని వజ్రంతో తీయాలన్నట్టుగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెడ్ సిగ్నల్ పడగానే వెనక వాళ్ళు ఎక్కువ మంది హార్న్ కొడుతూ ఉంటారు. ఆ హార్న్ ఎంత ఎక్కువగా కొడితే అంత ఎక్కువసేపు మీరు ఆగాల్సి వస్తుంది అనమాట. రెడ్ సిగ్నల్ అలానే కంటిన్యూ అవుతుంది. శబ్ద తీవ్రత ఆధారంగా రెడ్ సిగ్నల్ సమయం ఆటోమేటిక్గా పెరిగిపోద్ది అనమాట. మీరు హార్న్ కొట్టే కొంది రెడ్ సిగ్నల్ అలానే కంటిన్యూగా ఉంటుంది. అంటే మీరు ఎంత హార్న్ కొడితే అంతసేపు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. అదొక పనిష్మెంట్. హారన్ల మూత తగ్గిన తర్వాతే గ్రీన్ సిగ్నల్ పడుతుంది. ఈ ప్రయోగం ముంబైలో అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. అక్కడ హారన్ మూత ఏకంగా 60% వరకు తగ్గినట్లు తేలింది. ఇదే విధానాన్ని బెంగళూరులో కూడా ప్రయోగాత్మకంగా అమలు చేయగా సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ విధానాన్ని పరిశీలించాలని పర్యావరణవేత్తలు, నగరవాసులు కోరుతున్నారు. ఈ టెక్నాలజీ ఆధారిత పరిష్కారం ద్వారా వాహనదారులలో క్రమశిక్షణ పెరిగి శబ్ద కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందండి. సో ఈ సింపుల్ పరిష్కారం, గాంధీ మార్గంలో ఉండేటువంటి పరిష్కారం ఇది. ముంబైలో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. జనరల్గా మనం ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు హార్న్స్ కొడుతూ ఉంటారు. సిగ్నల్ ఎక్కువగా పడినప్పుడే ఎక్కువ హార్న్ కొడుతుంటారు. ఎందుకంటే సిగ్నల్ పడంగానే వెనక అలర్ట్ చేస్తుంటారు, త్వరగా బా అన్నట్టుగా. ఆ హార్న్స్ మోగితే కనుక రెడ్ సిగ్నల్ పడిపోతుంది. ఎంత ఎక్కువ మీరు హార్న్ కొడితే అంత ఎక్కువసేపు రెడ్ సిగ్నల్ ఉంటుంది. అది పనిష్మెంట్ అనమాట. సో కాబట్టి ఎవరికి వాళ్ళే హార్న్ కొట్టకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సిస్టమ్ సక్సెస్ అయింది కాబట్టి హైదరాబాద్లో కూడా ఈ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అందుకే మీరు ఇక్కడ నుంచి డ్రైవ్ చేసేటప్పుడు వీలున్నంత వరకు హారన్ మోగించకుండా వెళ్ళండి. హైదరాబాదు ఇప్పుడు టాప్ 5 శబ్ద కాలుష్య నగరాల్లో ఒకటిగా ఉంది. కాబట్టి మనందరం హైదరాబాద్ని కాపాడుకోవాలి, ప్రకృతిని కాపాడాలి. ప్రకృతి మనల్ని కాపాడుతుంది కాబట్టి ప్రకృతిని మనం కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇక నుంచి అయినా సరే మీరు ఆలోచించండి, లేదంటే రెడ్ సిగ్నల్ అలానే కంటిన్యూ అవుతుంది.